హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా మంచి టిప్తో ముందుకు వచ్చేసానండి. ఏంటంటే ఇప్పుడు మనకు పూరీ ప్రెషర్ ఉంటుంది కదా, పూరీ ప్రెషర్కి జనరల్గా కవర్ వేసుకుంటాం, కానీ ఈ టైప్లో కాకుండా మనం ఊరికే సింగిల్ కవర్స్ విడిగా వేసుకుంటాం కదా, 2 కవర్స్ అలా కాకుండా పూరీ అంటుకోకుండా పూరీ ప్రెషర్కి రావాలంటే కవర్ ఈ రకంగా వేసి చూడండి. మన దగ్గర పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, ఈ టైప్లోవి. అవి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఇలాగా పెట్టేసి ఇలాగ ఒక నాట్ వేసేయాలన్నమాట. అంటే ఇలా ఒక్క ముడి వేసేసుకుని టైట్గా ఉండేలాగా చూసుకుని ఇలా కట్టుకోవాలి. ఇలా కట్టేసుకుని ఆ నాట్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, లోపలికి పెట్టేసుకోవాలన్నమాట. అలాగా ఒక సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ప్రాసెస్ చేసినప్పుడు చాలా స్టిఫ్గా అయితే ఉండాలి పాలిథిన్ కవర్. అండ్ నెక్స్ట్ ఈ సైడ్ కూడా ఇప్పుడు చూపిస్తాను. చాలామంది చేస్తారేమో ఇలాగ, ఒకవేళ ఇలా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. ఇలాగ ఇప్పుడు వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా ఇక్కడ రాడ్ ఉంది కదా, దాని లోపల హోల్ కింద పెట్టేసి దాన్ని ఈవెన్గా ఇలాగ ఒకసారి ఇలా చూసుకుని ఇలా పాలిథిన్ కవర్కి ఇలాగ బ్యాక్ సైడ్ తిప్పేసి బ్యాక్ సైడ్ నుంచి గట్టిగా టైట్గా లాగి ఒక నాట్ వేసేసుకోవాలన్నమాట. ఇలా దీంతోనే మనం చపాతీస్ చేసుకోవచ్చు, లేకపోతే పూరీస్ కూడా చేసుకోవచ్చు అనమాట. పూరీ ప్రెషర్ ఇది, చపాతీ కూడా దీంట్లో చేసుకోవచ్చు. ఇలాగా పాలిథిన్ కవర్ వేసేసుకుని చేసుకోవడం వల్ల ఈ టైప్లో బాగా వస్తాయి అన్నమాట. అంటుకోకుండా బాగా మనకి పూరీ కానీ చపాతీ కానీ వస్తాయి. మీరు కూడా ఈ టిప్ కనుక నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం.